సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అందులో ఎక్కువ భాగం రాహు యొక్క అనుకూలత ఒక్కటే కనబడుతూ ఉన్నది. చంద్రుడు కూడా 2.5 రోజులు మాత్రమే అనుకూలించబోతూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కుంభరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అటు ఏలినాటి శని దోషం కానివ్వండి, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి బుధుల యొక్క స్థితి కానివ్వండి, అలాగే ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్న శుక్రుడు తప్పుకోవడం వల్ల కానివ్వండి, ఇలా ప్రతికూలమైనటువంటి వాతావరణం కొంత అధికంగా ఉంటుంది. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా లౌకికమైనటువంటి వ్యవహారాలలో ఇది విజయాన్ని సూచించదు. అటు కోర్టు కేసులు కానివ్వండి, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు పాలవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడి ఒక పని పూర్తి చేస్తూ ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో లభించదు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం దెబ్బతింటుంది. సంతానానికి సంబంధించినటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఏ పనైనా సరే ఒంటరిగా చేసుకోవడానికి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎదుటివారి మీద ఆధారపడేటువంటి స్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు. అంతేకాక అదృష్టం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కష్టసాధ్యమైనటువంటి విషయాలను కొంత పట్టుదలతోటి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా మనుషులు మీ వైపు ఉంటారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 విషయాల ద్వారా ఈ వారంలో కుంభరాశి వారు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ, అలాగే హనుమాన్ విజయోత్సవానికి సంబంధించినటువంటి శ్లోకాలను కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించవచ్చు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.